ఏ గతంలో గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు వేసిన రోడ్లు, గల్లీ రోడ్లు చిన్న చిన్నగా ఉన్నాయి అని చెప్పేసి అందరూ కోరతా ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఇరుకు లేకుండా మంచిగా అందమైన వైరాన్ని చూడాలని చెప్పి కలగంటున్న మీరు కేంద్రం ఆంధ్ర, తెలంగాణకి, ఇతర రాష్ట్రాలకి సెంటర్లో కేంద్రంలో ఉన్న వైరాన్ని అందంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రజలు మనం అందరం అనుకుంటున్నాం. కాబట్టి ఎక్కడా కూడా మట్టి రోడ్డు లేకుండా అన్ని సిమెంట్ రోడ్లు డ్రైనేజీ చేసే బాధ్యత నాది అని చెప్పేసి వైరా పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదొకటే కాదు, మనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉన్నది, ఆర్టీసీ సమస్య ఉన్నది రింగ్ రోడ్ లో. ఆ రింగ్ రోడ్ ని కట్టించే బాధ్యత, రింగ్ రోడ్ ని తెచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. అది శంకుస్థాపన కూడా చేశాం మొన్న. అక్కడి నుంచి మనం ప్రాజెక్ట్ రోడ్డుకి సెంట్రల్ లైట్ నితోని 30 అడుగుల రోడ్డు ఇచ్చాం. పని అయిపోయింది, లైటింగ్ వెళ్తుంది. వైరా ప్రాజెక్టు పేరున్న ప్రాజెక్టు, గౌరవ ప్రాజెక్టు, అది పెద్దల చేతుల మీదుగా నిర్మాణం చేయబడ్డ ప్రాజెక్టు. ప్రజలకి, రైతులకి తాగునీరు, ప్రజలకి తాగునీరు, సాగునీరుకే ఉపయోగపడుతూ మళ్ళా ఇక్కడ టూరిజం వాళ్ళకు అప్పచెప్పి బోటు పైన టూరిజం వాళ్ళ హోటలు, ఇటు పాత గ్రామ పంచాయతీ నుండి ఇటు ప్రాజెక్టు బ్రిడ్జి వరకు వాకింగ్ ట్రాక్ వేయించే కార్యక్రమాన్ని ఎస్టిమేట్ తయారు చేశారు. దాదాపు 15-16 కోట్లు పెట్టి ఎస్టిమేట్ తయారు చేశారు. మంజూరు అయ్యే దిశలో ఉన్నది. అదే విధంగా గ్రంథాలయానికి కూడా 70 లక్షలు ఇచ్చాం. మళ్ళా మనం డయాలిసిస్ సెంటర్ అడిగాం, అది కూడా వస్తుందని మీకు మనవి చేస్తా ఉన్నా. నా కోరిక గరీబ్ పిల్లలు, పేదోళ్ళందరూ కూడా ఇంత కేంద్రంలో ఉన్న ఈ వైరాపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. దరిదాపు మంజూరు చివరి దశలో ఉన్నది. అది కూడా మంజూరు తీసుకొచ్చి మంచి సాంకేతిక నైపుణ్యత కలిగిన పాలిటెక్నిక్ మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ఇచ్చిన మాటల్ని అట్లా మన సీఎం ఖమ్మం వస్తే ఎప్పుడు కాలేజీ పోయినా ప్రిన్సిపాల్, పిల్లలందరూ, పేరెంట్స్ కమిటీ వాళ్ళందరూ కూడా మా పిల్లలకు భవనాలు సరిపోవట్లేదు, మాకు అదనంగా భవనాలు కావాలంటే 3 కోట్ల మన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అడగంగానే జియో మన డబ్బులు నిధులు కూడా సాధన చేయించా, జియో కాపీ కూడా తెప్పించిన. అది కూడా శంకుస్థాపన చేస్తాను నేను. అదేవిధంగా తాగునీటి సమస్య ఎక్కడా వైరాలో ఉండదు. కాబట్టి వైరాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దాం. మనం డ్రైనేజ్ చేసాం. ఇక్కడ ఈ హైవే రోడ్ పక్కనే మన 30 లక్షలు పెట్టి డ్రైనింగ్ చేశాం. వైరా ప్రజలు, గరీబ్ వాళ్ళు ఇబ్బంది పేదోళ్ళు కూడా ఇబ్బంది పడొద్దని 500 ఇండ్లు ఖాళీ వైరా మున్సిపాలిటీకే ఇచ్చాం. అందరూ కూడా కట్టుకుంటున్నారు, స్లాబులు వేసుకున్నారు. ఇంకా నా పీరియడ్ లో మళ్ళా మార్చి, ఏప్రిల్లో మళ్ళా ఇంకొక 500-600 ఇండ్లు రెండో దశలో ఇచ్చి మళ్ళా రాని వాళ్ళందరూ 3వ దశలో పూర్తిగా ఇక్కడ కనీసం రేకులు ఇల్లు కానీ ఇల్లు నాకు ఇవ్వలేదనే ఒక ఇబ్బంది లేకుండా అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పేసి వైరా ప్రజలకి, పెద్దలకి, పార్టీలకు రహితంగా వైరా పట్టణం అభివృద్ధి చెందే విధంగా, సుందరంగా ఉండే విధంగా అన్ని పార్టీలకు రహితంగా రేపు జరగాల్సిన ఎన్నికల్లో మీరందరూ మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో, నా మీద భరోసాతోని, ఈ ప్రభుత్వం మీద భరోసాతోని, రేవంత్ రెడ్డి గారి మీద భరోసాతోని, భట్టి విక్రమార్క గారి భరోసాతోని, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకా చౌదరి గారు, రఘురామ్ రెడ్డి గారు, ఎంతమంది మీకు పని చేస్తున్నా మేము వేరే ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1 రోజు 2 రోజుల కోసం ఆలోచన చేయకుండా పట్టణ అభివృద్ధి కోసం మనస్సు పూర్తిగా మీరందరూ ఆలోచన చేసి ఈ మున్సిపాలిటీని గెలిపించి నాకు ఇవ్వమని చెప్పేసి మీ అందరికీ, మీ ద్వారా వైరా పట్టణ ప్రజలకి, పార్టీలకి, నా వ్యాపారస్తులకి, పేదలకి అందరికి కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.